నటించడానికి శ్రీలీల అన్ని కోట్లు తీసుకుందా? సినిమా తారల రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవడం అంటే ఎప్పుడూ ఆసక్తే. ఏ హీరోయిన్ ఎంత తీసుకుంటుంది, ఏ హీరో ఎంత తీసుకుంటున్నాడు అని నెట్టింట తెగ వెతికేస్తూ ఉంటారు. రెమ్యునరేషన్లు సినిమాకు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చిందంటే మళ్ళీ సెర్చింగ్ మొదలు పెడతారు. ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హీరోయిన్ శ్రీలీల ఎంత తీసుకుంది అని తెగ వెతికేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్లోని యంగ్ హీరోయిన్లో శ్రీలీల ఒకరు. 2019లో కన్నడలో కిస్ అనే చిత్రంతో ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2021లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరవశింపజేసింది. సినిమాలో డాన్స్, నటన అదరగొడుతూ అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించడంతో టాలీవుడ్ మొత్తం శ్రీలీలకు ఫిదా అయ్యింది. చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్న డాన్సర్ కావడంతో ఆమె డాన్సింగ్ స్కిల్స్ అందరినీ ఆశ్చర్యపరిచే. ఈ సినిమా తర్వాత స్టార్ హీరో రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అలా 2022లో వచ్చిన ధమాకా సినిమాలో నటించగా ఆమె కెరియర్కు భారీ మలుపు తిరిగింది. ఈ చిత్రంలోని జింతాక్ జింతాక్ పాటలో ఆమె ఎనర్జీకి మూవీ లవర్స్ ఫిదా అవ్వగా సినిమాకు కూడా ఏకంగా 100 కోట్ల కలెక్షన్లు చేయడంతో శ్రీలీల కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అంతేకాకుండా వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకొని తన క్రేజ్ను మరింత పెంచుకుంది. ముఖ్యంగా ఆమె డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీతో యూత్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల భవిష్యత్తులో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధమాకా తర్వాత బ్యూటీ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమా ఆఫర్లతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోలు సైతం శ్రీలీల కాల్ షీట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. హీరోయిన్ గానే కాకుండా భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకు కూతురి పాత్రలో నటించి సైతం మెప్పించింది. రామ్ సరసన స్కంద, గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా, పుష్ప 2లో కిసిక్ అంటూ ఐటమ్ సాంగ్ ఇలా చాలా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా శ్రీలీలకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లోని కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటుంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పారశక్తి సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా బాలీవుడ్లోనూ త్వరలోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది. అనురాగ్ బాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలో ఈమెకు అవకాశం దక్కింది. ఈ వివరాలు ఇలా ఉంటే శ్రీలీల పవన్ జోడీగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో శ్రీలీల జోడీగా కనిపించనున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా శ్రీలీల డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వేగంగా సాగుతున్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ట్రైలర్, ఈవెంట్స్ ద్వారా టీం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. మొత్తానికి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించబోతోంది. వరుస అవకాశాలతో కెరియర్ను జెట్ స్పీడ్లో తీసుకువెళ్తున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం చాలా మంది హీరోయిన్లకు ప్రత్యేకంగా భావిస్తారు. ఆయన సినిమాలకు ఉండే భారీ క్రేజ్, అభిమానుల ఆదరణ కారణంగా కొత్త హీరోయిన్లు కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే ఈ ఛాన్స్ దక్కించుకోవడం శ్రీలీల కెరియర్లో పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పవన్ కళ్యాణ్తో జోడీగా నటించడం వల్ల ఈ ప్రాజెక్ట్పై మరింత ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆమె కెరియర్కు మరో స్థాయిని తీసుకెళ్లేలా ఉందని
సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనేషన్ గురించి కూడా టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆమె దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె డిమాండ్ మార్కెట్ను చూస్తే ఇది కొంత తక్కువగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే ఆమె నటించిన ఇతర సినిమాల కోసం మరింత ఎక్కువ పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు రావడంతో శ్రీలీల మార్కెట్ కూడా వేగంగా పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్లో నటించేందుకు ఆమె సుమారు 4 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకున్నట్లు ప్రచారం ఉంది. అలాగే రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర కోసం కూడా దాదాపు 3 కోట్ల వరకు తీసుకుందనే సమాచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాత్రం కొంచెం తక్కువ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన సినిమాతో వచ్చే గుర్తింపు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.